నమస్కారం మీడియా మిత్రులందరికీ. మరి ఇక్కడ పెద్ద ఎత్తున జాబ్ మేళా అనేది ఈరోజు పాలకుర్తి నియోజకవర్గంలో హెచ్ఆర్జేఆర్ అంటే హనుమాన్లా ఝాన్సీ రెడ్డి అండ్ రాజేందర్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఇక్కడ మా ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద జాబ్ మేళా అనేది జరుగుతున్నది. ఇక్కడ మోర్ దెన్ 40 కంపెనీస్ హైదరాబాద్ నుంచి నాట్ ఓన్లీ ఐటీనే కాకుండా మన రీటైల్ కానీ హాస్పిటాలిటీ కానీ మరి అదేవిధంగా రెస్టారెంట్స్ బిజినెసెస్ కానీ సో వేరే అంటే ఇప్పుడు 10th గ్రేడ్ నుంచి ఒక 10th క్లాస్ నుంచి క్వాలిఫికేషన్స్ అప్ టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు బట్ వీళ్ళందరికి కూడా అవకాశాలు కల్పించడానికి ఇక్కడ జాబ్ మేళా అనేది పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది. సో అదేవిధంగా మనకు హైదరాబాద్ నుంచి 100+ హెచ్ఆర్ రావటం జరిగింది. ఇక్కడికి హెచ్ఆర్ ఆల్రెడీ ఈరోజు 5:30కి హైదరాబాద్ లో బయలుదేరి ఇక్కడ చేరుకోవడం జరిగింది 2 బస్సుల్లో. సో వీళ్ళందరూ కూడా ఇంత ఎఫర్ట్ పెట్టినందుకు మరి వీళ్ళందరూ కూడా ఏసీ రూమ్ లో ఉంటే మన పిల్లలు పోయి అక్కడ ఇంటర్వ్యూ చేయాల్సిన స్థితిలో ఇవాళ రేపు ఏ కంపెనీలు అయినా కానీ అలాంటిది ఆ కంపెనీలే పాపం ఇంత ఎండల్లో కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కూడా మీకు ఒక మంచి సర్వీస్ ఇవ్వాలి మన ట్రస్ట్ ద్వారా అనేది రావటం జరిగింది. సో మీరందరూ కూడా ఇది తప్పకుండా అవకాశాన్ని వాడుకోవాలి. ఎందుకంటే మీరు ఒకటి ఆలోచించాలి. ఎందుకంటే హైదరాబాద్లో మీరు వెళ్ళి ఎక్కడెక్కడికో బస్సులు పట్టుకొని ట్రాన్స్పోర్టేషన్ పట్టుకొని ఎండల్లో తిరిగి మళ్ళీ వెళ్ళిన తర్వాత కూడా ఒక ఇంటర్వ్యూకే లైన్లో ఉండాలి. ఒక ఇంటర్వ్యూ చేయడానికే ఒక రికమెండేషన్ కావాలి. అలాంటి పరిస్థితిలో ఈరోజు మనకి 40 కంపెనీస్ ప్లస్ మనకి పాలకుర్తి నియోజకవర్గంకి వచ్చింది అని అంటే నిజంగా కూడా మా పాలకుర్తి చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తాం. సో అదేవిధంగా దీనికి ట్రస్ట్ ద్వారా చేస్తున్నాం కాబట్టి ఏ పార్టీకి ఏ గ్రూపిజానికి సంబంధం లేదు. సో అన్ని పార్టీ వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా మీరు తప్పకుండా ఎవరైనా నియోజకవర్గం మొత్తంలో కూడా నిరుద్యోగులు అనేవాళ్ళు ఎవరైనా కానీ వచ్చి ఈ అవకాశాన్ని వాడుకోవచ్చు. సో తప్పకుండా కూడా ఎవరైతే ఈరోజు సెలెక్ట్ అవుతారో వాళ్ళకి తప్పకుండా కూడా యాక్సెప్టెన్సీ లెటర్స్ విత్-ఇన్ వీక్లో ఇవ్వబడుతుంది. సో వాళ్ళకి యాక్సెప్టెన్సీ లెటర్ వచ్చిన తర్వాత ఇంకొక వాళ్ళ తల్లిదండ్రులు, ఎందుకంటే ఎప్పుడు కూడా తల్లిదండ్రుల కళ్ళల్లో మేము శ్రమనే చూస్తాం. అలాంటిది ఇప్పుడు రేపు యాక్సెప్టెన్సీ లెటర్ ఇచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలకి తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని చూడాలనుకునే వాళ్ళం మేము ఫస్ట్ ఇక్కడ. సో ముఖ్యంగా అది కూడా ఒక రోజు పెట్టి వాళ్ళ తల్లిదండ్రి ఆధ్వర్యంలో సో వీళ్ళకి యాక్సెప్టెన్సీ లెటర్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో తప్పకుండా ఈ అవకాశాన్ని మాత్రం వాడుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే మనకు ఆటోమేటిక్గా అనుకుంటాం జాబ్ మేళా అనగానే ఓన్లీ ఐటీ అని, బట్ దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఐటీనే కాకుండా ఇట్స్ నాన్ ఐటీ బేస్డ్ జాబ్స్ కూడా ఉన్నాయి. సో తప్పకుండా ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో మీరు తప్పకుండా వాళ్ళని అప్లై చేసుకొని మీరు ఒక ఇది ఉద్యోగం లాగా చూడకండి, మనకు ఒక కెరీర్ లాగా చూసి దాంతో మనం పైకి వెళ్ళాలే కానీ ఇది ఒక జాబ్ లాగా చేస్తే మనం అక్కడే ఉండిపోతాం మన లైఫ్లో. ఏ చిన్న జాబ్ అయినా పెద్ద జాబ్ అయినా కానీ ఒక కెరీర్ లాగా చూడాలి. ఎందుకంటే ఎగ్జాంపుల్ నా ఎక్స్పీరియన్సే చెప్తా. నేను ఫస్ట్ ఉద్యోగము ఫార్మసీ టెక్గా చేసినప్పుడు అమెరికాలో నా జీతం $3.25 అంటే $3.25కి నేను ఫస్ట్ ఉద్యోగం చేశాను. అలాంటిది ఇప్పుడు నేను గంటకి $500. సో అలాంటిది ఇప్పుడు మనము ఫస్ట్ ఉద్యోగం ఎంత పెద్దది ఉద్యోగం ఎంత చిన్నది అనేది కాదు. ఈ చిన్న ఉద్యోగమైనా పెద్ద ఉద్యోగమైనా అనేది మనకు ఆత్మ గౌరవాన్ని నింపుతుంది. మనకు ఒక కాళ్ళ మీద మన ఒక బతుకు తెరువు అనేది ఉంటుంది. మళ్ళీ ముఖ్యంగా మన ఫ్యామిలీలకి మనం సపోర్ట్ చేయడం అంటూ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎంతోమంది తల్లిదండ్రులు నేను ఇక్కడ చూస్తున్నా పేద కుటుంబాలు, వాళ్ళకి నిజంగా కూడా ఉన్న 1 ఎకరము ఏదో తాకట్టు పెట్టి నా పిల్లల్ని నా భవిష్యత్తు ఎట్లా ఉన్నా నా పిల్లలు మంచిగా ఉండాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకొని వాళ్ళ అప్పులో సొప్పో చేసి ఉన్నది అమ్ముకొని పిల్లలను చదివిస్తున్నారు. ఇదనేది మీ తల్లిదండ్రులకి మాత్రం మీరు ఇది ఒకటి చేసి పెడితే వాళ్ళ కష్టం మొత్తం కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూసిన తర్వాత వాళ్ళ కష్టం కూడా మర్చిపోతారు. సో తప్పకుండా ఇలాంటి పిల్లలకి ఇలాంటి తల్లిదండ్రులు కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు చదివేయటమే కాదు పిల్లల్ని ఒక ఉద్యోగాలు చేయాలి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళకి పొలాలు ఉండొచ్చు, వాళ్ళకి బిజినెస్లు ఉండొచ్చు, అయినా కానీ వాళ్ళు ఇండివిజువల్గా చేసుకున్నప్పుడే వాళ్ళు ఇండివిజువల్గా ఎదగలుగుతారు.
ఒక కాన్ఫిడెంట్ అనేది ఉన్నప్పుడే ఈ దేశమే కాదు ఏ దేశాలకు పోయినా కానీ నిలబడగలుగుతారు. మరి ముఖ్యంగా నేను రాబోయే తరానికి చెప్పేది ఏంటంటే ఒక కమ్యూనికేషన్ అనేది మీరంతా ఇంగ్లీష్ మీడియంలో చదివినా ఎన్ని డిగ్రీలు తెచ్చుకున్నా కానీ ఇంకా మన పిల్లల్లో అది లోపం అంటూ అనేది జరుగుతున్నది. తప్పకుండా ఇది కమ్యూనికేషన్ అనేది ఒకటి సీరియస్గా తీసుకొని ఒక ఇంటర్వ్యూకి పోయినా కానీ మనం ఒక ఇంటర్వ్యూలో కమ్యూనికేషన్ అనేది స్కిల్స్ అనేది లేకపోతే మనం మంచిగా ఇంటర్వ్యూ చేయలేము. సో ఈ కమ్యూనికేషన్ కూడా మనకి డిగ్రీలు అయితే ఎట్లయితే మనకి ఇంపార్టెంట్ అనుకొని మనం డిగ్రీలు పట్టా చేతుల్లో పట్టుకున్నామో అట్లనే ఇంకొక చేతిలో కూడా మన కమ్యూనికేషన్ అనేది స్కిల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు కలిసినప్పుడే మనం ఒక వరల్డ్ ని కాంకర్ చేయగలం. వాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే ఎవరైతే ఈ రోజు సెలెక్ట్ అవ్వలేకపోతున్నారో వాళ్ళ స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోవడానికి మళ్ళీ నేను వాళ్ళ కంపెనీస్ తోటి మాట్లాడి సో వాళ్ళ స్కిల్స్ అనేది డెవలప్మెంట్ చేయడానికి ఏమైనా కోర్సులు ఉన్నాయా ఐడెంటిఫై చేసే ఇప్పుడు కొన్ని స్కిల్ డెవలప్ మనకి డెవలప్ చేసే కంపెనీస్ ఉన్నాయి. మళ్ళీ అదేవిధంగా కొన్ని మన నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. సో అవి అనేది ఐడెంటిఫై చేసి వాళ్ళ స్కిల్స్ కూడా డెవలప్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు చెప్తా. మన ఎమ్మెల్యే గారు ఆ రోజు పాలకొత్త నియోజకవర్గానికి కాంటెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు నా జీతంతో నేను అభివృద్ధి చేస్తా పాలకొత్త నియోజకవర్గ ప్రజల కోసం అని అన్నారు. అదేవిధంగా తను ఈరోజు తన జీతాన్ని 20 కంప్యూటర్లు పెట్టి ఒక బిల్డింగ్లో మన తోరూరు ఆఫీస్ దగ్గర తను ఒక ఇద్దరు టీచర్లను పెట్టి ఫుల్ టైం అంటే రోజుకి 4 క్లాసెస్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఆల్రెడీ ఇప్పుడు 2 నెలల నుంచి 200 మంది స్టూడెంట్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా స్కూల్స్ నుంచి హాలిడేస్గా వచ్చిన పిల్లలు వీళ్ళందరూ తీసుకుంటుంది. వీళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో ఎవరైతే ఇళ్ళ దగ్గర ఉంటారో వాళ్ళకు కూడా క్లాసెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఎందుకంటే ఇవాళ రేపు ఏ ఉద్యోగం బట్టల షాప్లో చేసినా కానీ ఒక కంప్యూటర్ అనేది మనం అందులో చెక్ ఇన్ చేయాలి కొనుక్కున్నప్పుడు బట్టలు. అందుకోసమని కంప్యూటర్స్ అనేది బేసిక్ నెసెసిటీ కాబట్టి ఇప్పుడు రాబోయే తరానికి ఈ కంప్యూటర్ క్లాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది అనేది మేము నియోజకవర్గంలో కంటిన్యూ చేస్తాం. సో మేము ఇది మన తోరూరులో చేయడం అనేది ఒక టెస్టింగ్ పీరియడ్ లాగా చేసినాం. బట్ ఇట్ బికెమ్ అ వెరీ గ్రాండ్ సక్సెస్. సో అదేవిధంగా పిల్లలందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ అవకాశాన్ని వాడు ఉపయోగించుకోండి. ఈ అవకాశంలో మీరు ఒకవేళ సెలెక్ట్ అవ్వకపోయినా మీరు డిసప్పాయింట్మెంట్ అవ్వకండి. ఎందుకంటే ఇంకా ఫ్యూచర్ అనేది మీ చేతిలో ఉంది. మీరు రాబోయే తరానికి మీరు ఎదగాల్సిన పిల్లలు వీళ్ళందరూ కూడా. సో యూత్ పిల్లలందరికీ ముఖ్యంగా చెప్పేదంటే ట్రై టు స్టే ఫోకస్ అండ్ ఆల్సో కాన్ఫిడెంట్. చాలా మంది ఉద్యోగ అవకాశాలు ఎదురు చూస్తుంటారు ప్రతి గ్రామీణ ప్రాంతాల నుంచి. అందరూ ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. మీరు ఇది ప్రకటించగానే ఏం చెప్తాము వాళ్ళ నుంచి ఏమొస్తుంది అంటే తప్పకుండా అండి వాళ్ళకి ఒక హోప్ అనేది క్రియేట్ అయింది. ఎందుకు అని అంటే కావాలంటే మేము అర్లీగా చేయొచ్చు వేరే వాళ్ళు చేసినట్టుగా, కానీ మాకేంటంటే ఎన్ని కంపెనీస్ వచ్చినాయి ఎట్లా పెట్టడమా లేదా అనేది కాదు ముఖ్యము. మాకు ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించడం అనేది చాలా ముఖ్యమైనది. సో అట్లా అదేవిధంగా ఎంతమందికి అయితే ఉద్యోగాలు కల్పించగలిగినామో ఆ కంపెనీస్ ఎవరెవరు ఏ కంపెనీస్ అనేది చేయటం జరిగింది. సో అదేవిధంగా అదే మనము ఫుడ్ వర్క్ కూడా చేయటం జరగటమే కాకుండా ఇదంతా కూడా ఇంప్లిమెంటేషన్ మా ఫ్రెండ్ మా విలేరో కంపెనీ వాళ్ళ ఫ్రెండ్ కృష్ణ గారు. సో వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తూ మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క హెచ్ఆర్ పర్సన్కి మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మన కంపెనీ వాళ్ళకి మరి ప్రతి ఒక్క మా విలేరో కంపెనీ ద్వారా ఒక టీమ్ మెంబర్స్ కూడా ఒక 100 మంది దాకా వాళ్ళు నిన్న ఈరోజు మార్నింగ్ వచ్చి చేయటం జరిగింది. మరి అదేవిధంగా మా లీడర్లకు కూడా ఎందుకంటే ఇది ప్రజల్లోకి అలాంటి జాబ్ మేళా ఉందని ప్రజల్లోకి తీసుకొచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క ఓటర్కి ప్రతి ఒక్క నాయకుడు కూడా థ్యాంక్ యూ చెప్తూ మరి సెలవు తీసుకుంటాం.